ఇన్ఫర్టిలిటీ అని ప్రాబ్లం ఉన్న వాళ్ళకే నా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎఫెక్ట్ ఎలా ఉంటాయి. సో ఇన్ఫర్టైల్ కపుల్ మా సెంటర్కి వస్తే ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్కి స్కాన్ చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. ఆ అల్ట్రాసౌండ్ స్కాన్లోనే మనకు ఆ యూట్రైన్ ఫైబ్రాయిడ్ అనేది తెలిసిపోతుంది. లైక్ ఎక్కడ ఉంది, లైక్ అగైన్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ అనేది డిఫరెంట్ ప్లేస్లో ఉంటుంది అనమాట. గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటుంది. అట్లా ఏ లేయర్లో అయినా ఇది ఫామ్ అవ్వచ్చు. అండ్ దెన్ ఎంత సైజ్ అయినా ఉండొచ్చు. ఈవెన్ 2 సెంటీమీటర్ ఉండొచ్చు, 1 సెంటీమీటర్ ఉండొచ్చు, ఆర్ లైక్ మేబీ 10 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ సైజ్ కూడా ఉండొచ్చు. సో అట్లా సైజ్ వేరీ అవుతాయి, లొకేషన్ ఎక్కడ ఉన్న పొజిషన్ కూడా వేరీ అవుతుంది. అట్లా చాలా ఉంటుంది అనమాట. అదన్నీ మనకి అల్ట్రాసౌండ్లో కనపడుతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ముందు వెళ్ళొచ్చు. సో యూజువల్గా ఫైబ్రాయిడ్ అనేది నేను చెప్పాను కదా యూట్రస్లో ఫ్యూ లేయర్స్ ఉంటాయని. సో అట్లా లేయర్స్లో ఎండోమెట్రియం అని ఒక లేయర్ ఉంటాయి. ఆ ఎండోమెట్రియంలో ఫైబ్రాయిడ్ ఫామ్ అవుతే మీరు ఖచ్చితంగా సర్జరీ అనేది చేసుకోవాలి. యూజువల్గా ఫైబ్రాయిడ్కి మెడికల్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అనేది అంత హెల్ప్ఫుల్గా ఉండవు. సో మీరు సర్జరీకే వెళ్ళాలి అనమాట. ఎస్పెషల్లీ మీకు ఎండోమెట్రియల్ లేయర్లో మీకు ఫైబ్రాయిడ్ ఫామ్ అయితే ఖచ్చితంగా మీరు సర్జరీ చేసుకోవాలి. ఎందుకంటే బేబీ అనేది ఫామ్ అయిన తర్వాత ఆ ఎండోమెట్రియం లేయర్ అని అటాచ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఫైబ్రాయిడ్ ఉంటే మీరు ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి.